ఓం శ్రీ రామదూత స్వామినే నమః. ఓం శ్రీ వేణు దత్తాత్రేయ స్వామినే నమః. ఓం శ్రీ సువర్ణ దత్తలక్ష్మీ దేవ్యై నమః. భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి దివ్య చరణములకు మనందరి భక్తి సహిత ప్రణామాలు. స్వామి కరుణ వలన మనందరికీ అనేక శుభాలు కలుగవలనని కోరుకొనుచున్నాను. శ్రీ రామదూత స్వామి వారి యోగ మహత్యములు తెలుసుకుంటున్న క్రమంలో ఇప్పుడు మనము నెల్లూరు వాస్తవ్యులు శ్రీ తొర్లపాటి శ్రీనివాసరావు గారు తెలియచేసిన మరొక మహిమను తెలుసుకుందాము. నెల్లూరు దగ్గర సంగం అనే ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ గ్రామ దేవాలయ ప్రాంగణములో ధ్వజస్తంభమును ప్రతిష్ఠ చేయదలిచారు. ప్రతిష్టకు మునుపు గ్రామమునందలి అన్ని కుటుంబాలలోని స్త్రీలు కులము హోదా వివక్షత లేక తప్పనిసరిగా దేవాలయమునకు వచ్చి స్తంభమునకు మొక్కి కొబ్బరికాయ కొట్టి చేతితో తాకిన పిమ్మట ధ్వజస్తంభమును ఎత్తి గుండములో స్థాపన చేస్తారు. ధ్వజస్తంభ స్థాపనకు సంబంధించిన పూజలు జరిపి ముహూర్తము సమీపించే సమయానికి ముత్తైదువులు పేరంటాండ్లు అందరూ వచ్చి ధ్వజస్తంభమును తాకి నమస్కరించి దూరముగా నిల్చున్నారు. అయ్యవార్లు ఉపదేశించిన నియమనిష్టలను పాటించిన ప్రత్యేకించబడిన యువకులు పెద్ద వయసు వాళ్ళు ఎంతగా ప్రయత్నించినా ధ్వజస్తంభము లేచుటలేదు. మళ్ళీ వరుసగా స్త్రీలందరూ తాకి నమస్కరించినప్పటికీ ఫలితము లేకపోయెను. అదే ఊరిలో నాగేంద్రమ్మ అను మహాత్మురాలు కుటుంబముతో నివసిస్తున్నది. తన సంసారము దరిద్రముతో కొట్టుమిట్టాడుచున్నదట. ధరించుటకు సరైన వస్త్రములు కూడా లేక మాసిన చిరిగిన వస్త్రములతో కుటుంబ పోషణకు 2 మేకలను 1 గేదెను సాకుతూ జీవిస్తున్నారట. గ్రామ ప్రజలలో కొందరు నాగేంద్రమ్మ ఈ కార్యక్రమానికి రాలేదు, ఆమె కూడా వచ్చి ప్రక్రియ చేస్తే పుణ్యస్త్రీలందరితో పూజలందుకొని ధ్వజస్తంభము లేచునేమో అన్నారట. ఇంకొందరు వాళ్ల మాటలకు నవ్వి నిరంతర పుణ్యకార్యాలు చేస్తున్న ఇందరు ప్రముఖుల వల్ల కాలేదు, గుడిలో పెద్ద కార్యక్రమం జరుగుతుంటే నాగేంద్రమ్మ భక్తితో ఇంటి నుంచి కూడా రాలేదు, భక్తి లేని ఆమె రాకున్నా పర్వాలేదు అన్నారట. కానీ గ్రామములో ఉన్న వారందరూ భక్తితో మొక్కుట ముఖ్యము కాబట్టి నాగేంద్రమ్మను కూడా పిలుద్దాము అని గ్రామస్తులు కొందరు ప్రయత్నించారు. ఇంతలో ఆమె భర్త కల్పించుకొని ప్రముఖులు పుణ్యాత్ములు అయిన మీరు ఎంతగా పిలిచినా నా అనుమతి లేనిదే ఆమె బయటికి రాదు, ఏమిటి విషయము అన్నాడట. గ్రామస్తులు విషయం వివరించగా సరే ఊరికి మేలు అగుట కోసం అనుమతిస్తాను అని పలికి ఇంటికి వెళ్ళి నాగేంద్రమ్మను గుడికి వెళ్ళి రమ్మన్నాడు. ఆమె స్నానమాచరించి పాత వస్త్రములనే ధరించి గుడికి చేరి ఓ సంగమేశ్వర అని భక్తితో ఎలుగెత్తి పిలుస్తూ కొబ్బరికాయ కొట్టినది. భక్తి శ్రద్ధలతో ధ్వజస్తంభాన్ని తాకగానే స్తంభము దానంతట అదే లేచి గుండములో పడి నిలిచినది. గ్రామస్తులు ఈ వింతకు అబ్బురపడి సంతోషముతో సంగమేశ్వర స్వామి వారికి జయ జయధ్వానాలు చేశారు. అక్కడ ఉన్న మహిళలు మాత్రం కాస్త సిగ్గు చెంది అవమానముగా భావించి అసూయతో ధ్వజస్తంభము పూర్తిగా నిలబడలేదు, కొంత ఏటవాలుగా ఒరిగి నిలబడింది, నాగేంద్రమ్మలోనూ ఏదో దోషము ఉంది అని తమ బాధ తగ్గించుకున్నారు. నాగేంద్రమ్మ ఈ ఘటన చూసి కొంత కలత నొందినది. కొంత ఆలోచన పిమ్మట ఏమన్నదంటే, దేవర సంగమేశ్వర స్వామి సాక్షిగా ప్రకృతి సాక్షిగా మనస వాచ కర్మణ తాను భర్తను నమ్మి సేవించుట నిజము. ఒకనాడు బిడ్డకు పాలిచ్చున్నప్పుడు అనుకూలతకై మంచం పైన ఓరకాలితో కూర్చుని భర్త రాకను గమనించలేదు. అది మాత్రమే తన పొరపాటు అనగానే స్తంభము నిట్ట నిలువుగా గుండములో నిలబడినది. గ్రామస్తులు కళ్ల ముందు జరిగిన సంఘటనలకు పులకించి సంగమేశ్వర స్వామి వారికి జేజేలు పలుకుతుంటే స్తంభము నుండి అశరీరవాణి పలికినట్లు మాటలు వినిపించినవి. నాగేంద్రమ్మ, నీవు పుణ్యాత్మురాలివి, నీకేమి కావాలి కోరుకో అనగా నాగేంద్రమ్మ, అమ్మా, పుణ్యకార్యాలు పరోపకారము చేయుచున్నవారు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకు పిన్నలకు అందరికీ మేలు కలిగించు, ఇంకా 4 గాండ్ల ఎద్దులు కట్టి తోలిన భూమిలో ఇంత లోతుకు గింజ వేసినా లోపల పడిన గింజలు 6 నెలలకు నీరు వర్షము లేకున్నా సలక్షణంగా జొన్న పైరు రావాలి అని కోరుకున్నదట.
వెంటనే తథాస్తు అని మాట వినిపించెను. అలానే జొన్న పైరు నీరు లేకున్నా 6 నెలలకు ఇబ్బడి ముబ్బడిగా పండుచున్నది. పతివ్రతమ్మ తల్లి పండించిన పైరు జొన్న అని నానుడి వచ్చినది. ఎప్పుడైనా ఊర్లలో తగాదాలు వచ్చినప్పుడు ఆడవాళ్ళు నీళ్లు లేకునే జొన్న పైరును పండించిన పతివ్రతమ్మ తల్లి అంటూ తమలో తాము వెటకారంగా అనుకునేవాళ్ళు. గ్రామ ప్రజానీకం చూస్తుండగా ఈ లీల జరిగినదట. ద్వాపర యుగములో శ్రీకృష్ణ తులాభారం వేళలో కూడా మణుగు బంగారము వజ్ర వైఢూర్యములు త్రాసునందుంచిన శ్రీకృష్ణ భగవానునితో సరితూగలేకపోయెను. కానీ రుక్మిణీదేవి భక్తితో త్రాసులో ఉంచిన తులసీ దళమునకు శ్రీకృష్ణస్వామి సరితూగినట. నేటి కాలములో కూడా దత్తావతారులైన భగవాన్ శ్రీరామదూత స్వామి వారు వందలాది ప్రజల సాక్షిగా తన యోగశక్తిచే లిప్తపాటులో లీల చేసిన మహనీయులు, మహాశక్తిమంతులు. తుర్లపాటి శ్రీనివాసరావు గారు ఇతర భక్తులు కొందరు శ్రీ స్వామివారితో సత్సంగములకు, దత్తలక్ష్మీదేవి దాంపత్య వ్రతములకు, భక్తుల సమస్యలను పరిష్కరించుటకు శ్రీ స్వామివారు వెళ్ళినప్పుడు వారితో కూడా వెళ్ళేవారు. శ్రీ వేణు దత్తాత్రేయ స్వామివారి పటము కూడా తీసుకెళ్లి పూజలు చేసేవారు. రెడ్డిపాలెం గ్రామములో బొడ్రాయి ప్రతిష్ఠ జరిగిన పిమ్మట శ్రీ వేణు దత్తాత్రేయ స్వామివారి పటము తెచ్చుటకు తుర్లపాటి శ్రీనివాసరావు గారు వెళ్ళి అక్కడి గుడి అర్చకులు శ్రీ రమణయ్య గారితో మాట్లాడినారట. రమణయ్య గారు భయభక్తులతో నమస్కరించి, నన్నేమీ అడుగవద్దు, నాకేమీ తెలియదు, స్వామివారి ఆజ్ఞానుసారము కళ్ళు మూసుకొనగా శబ్దము వలన భయంతో కళ్ళు తెరిచి చూస్తే బొడ్రాయి ప్రతిష్ఠ జరిగి ఉన్నది, శ్రీ స్వామివారు రాయిపై చెయ్యి వేసి ఉన్నారు అన్నాడు. శ్రీనివాసరావు గారు శ్రీ స్వామివారిని సందర్శించుకొనినప్పుడు, స్వామి, మహిమలు ప్రదర్శించకూడదు, దైవశక్తి అంతర్లీనంగా పనిచేస్తుంది అన్నారు కదా, మరి ఇప్పుడు గ్రామ ప్రజల సమక్షంలో మహిమ చేశారేమిటి అని అడిగారు. స్వామివారు, నాయనా, కొద్దిపాటి సాధన చేస్తే ఈ లీల చెయ్యవచ్చును. బొడ్రాయి ప్రతిష్ఠ సమయంలో కూడా కొందరికి శ్రీ స్వామివారు తెలియరు కావున ప్రతిష్ఠకే ఇబ్బందిగా ఉన్నది. తరువాత గ్రామ పరిస్థితి ఏమిటో, స్వాముల వారి శక్తి ఏమిటో, ఏమి చేయునో అని సందేహముతో ఉన్నారు. గ్రామస్తులందరి క్షేమము కోసము ఇంత మాత్రమైనా లీల చెయ్యకపోతే వారికి దైవశక్తి కరుణ పట్ల నమ్మకము కలుగదు, భక్తి ఏర్పడదు. కష్టకాలములో ప్రార్థిస్తే దైవము వారి కొరకు వచ్చి రక్షిస్తాడు అనే నమ్మకము ఏర్పడితేనే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ భక్తితో సన్మార్గములో జీవిస్తారు. ఈ విద్యను కొద్దిపాటి ఏకాగ్రతతో సాధన చేసి ఎవరైనా సాధించవచ్చును అన్నారు స్వామి. శ్రీ స్వామివారి సమాధానము విన్న తుర్లపాటి శ్రీనివాసరావు గారికి ఎంతో సంతోషము కలిగినది. శ్రీ స్వామివారు తమ శక్తిని, కరుణను మనందరి క్షేమము, సత్పరివర్తన, సత్ప్రవర్తన, ఇహపర సాధనల ప్రయోజనము కొరకు మాత్రమే ఉపయోగించునని శ్రీనివాసరావు గారికి తెలిసినది. రెడ్డిపాలెమునందలి ప్రజలు నాటి నుండి శ్రీ స్వామిని నమ్మి కొలుచుకుంటున్నారు. స్వామి పట్ల భక్తి ఏర్పడిన తర్వాత కొనసాగించుట కూడా యోగమే అంటారు శ్రీనివాసరావు గారు. కోవిడ్ కాలమునందు శ్రీ స్వామివారి దర్శనములు, సత్సంగములు కొంత తగ్గినవి. శ్రీ స్వామివారి సేవలో ఉన్న గౌరవనీయులైన మునీశ్వరులు, అమ్మవార్లు స్వామివారి ఆజ్ఞతో మరల భక్తుల శ్రేయస్సు కొరకై వ్రతములు, యజ్ఞములు, దీక్షలను నిర్వహించుచున్నారు. శ్రీ స్వామివారిని సందర్శించినప్పటి నుండి 30 సంవత్సరములు గడిచిన తర్వాత కూడా ఇంకా ఇంకా దృఢమైన భక్తితో స్వామివారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా మా కుటుంబానికి పరిచయమైనారు. వాళ్ళు అనేదేమనంటే, శ్రీ స్వామివారి వాత్సల్యం వలన మాత్రమే మేము బాగున్నాము అని. ఈ రాష్ట్రంలోనే కాక వేరే రాష్ట్రాలు, విదేశాలలో ఉన్నప్పటికీ శ్రీ స్వామివారిని మరువక నిరంతరము వారి దివ్య నామమును స్మరించుట, పూజించుట మరియు శ్రీ స్వామివారు ఉపదేశించిన రీతిగా పరోపకార బుద్ధితో సన్మార్గములో జీవిస్తున్నారు. శ్రీ స్వామివారి మహిమలు తెలుసుకుంటున్న వారికి నేను విన్నవించుకొనున్నది ఏమనంటే, శ్రీ స్వామివారి కృప వలన మాత్రమే నేనింకా బ్రతికి ఉన్నాను. శ్రీ స్వామివారి వాత్సల్య రక్షణతోనే మా కుటుంబము క్షేమముగా ఉన్నది అని.
ఇప్పుడు శ్రీనివాస్ గారు శ్రీ రామదూత స్వామి వారి మరొక లీలను తెలియచేస్తున్నారు. కర్నూలు నందలి ఒక భక్తుని ఇంట్లో హోమము జరిపించుటకు శ్రీ స్వామివారితో పాటు శ్రీనివాస్ గారు ఇంకొందరు భక్తులు వెళ్ళారు. హోమము చేయించుకున్న వ్యక్తి నిజానికి నాస్తికుడు. దేవుడిని నమ్మడు. కానీ తన స్నేహితుని ఇంట్లో జరిగిన హోమము చూసి శ్రీ స్వామి పట్ల ఇష్టము కలిగి శ్రీ స్వామివారిని, మునీశ్వరులను, భక్తులను ఆహ్వానించినాడు. తనింట్లో ఘనముగా పూజ, హోమము జరిపించుకొనుచున్నాడు. నాస్తిక వ్యక్తి యొక్క మామగారు రామకృష్ణ మిషన్ నిర్వహించే సేవా కార్యక్రమాలు, భక్తి సంబంధ భజనలు, సత్సంగముల యందు చురుకుగా పాల్గొని సేవ చేస్తారు. అల్లుడి యొక్క భక్తి, పూజలు విషయము తెలిసిన మామగారికి ఆశ్చర్యము, కోపము కలిగినాయి. నేను మొదటి నుండి దైవభక్తి విషయాలు వివరించినా పట్టించుకోని వాడు ఇంత హఠాత్తుగా ఆస్తికుడిగా మార్చిన స్వామి ఎవరు? ఏమి చేస్తుంటారు? ఏ కారణము చేత హోమము జరిపించుతున్నారు అనుకుని శ్రీ స్వామివారిని కలుసుకున్నారు. అప్పటికి శ్రీ స్వామివారి వయసు 31 సంవత్సరములు. పిల్లవాడి వలె ఉన్నారు. ఇక నాస్తిక వ్యక్తి యొక్క మామగారు తన అనుమానాలను, ప్రశ్నలను సమాధానాలివ్వాలని శ్రీ స్వామిని వెంట ఉండి పట్టుబడుతున్నారు. శ్రీ స్వామివారు చెప్పిన జవాబులకు తృప్తి చెందక ఇంకా పూర్తి వివరాలను నిక్కచ్చిగా చెప్పాల్సిందే అని మంకుబట్టు పడుతున్నారు. ప్రశ్నలు అడిగే భక్తులకు భయము, బాధ కలిగించే విషయాలను స్వామివారు తెలియచేయరు. అంతకన్నా పరిష్కారములు మాత్రమే తెలియచేసేవారు. కానీ నాస్తిక వ్యక్తి యొక్క మామగారు అనుమానములను పలు రీతులలో శ్రీ స్వామివారి జ్ఞానమును పరీక్షించుటకు మాత్రమే వ్యక్తపరచసాగారు. శ్రీ స్వామివారు పరీక్షిస్తున్న వ్యక్తితో, ఏమండి, మీ చిన్నబ్బాయి జీవితము బాగున్నది, మీ పెద్దబ్బాయి కాస్త సమస్యలతో ఉన్నాడు అన్నారు. అక్కడే ఉన్న వ్యక్తులు స్వామి మాటలు నిజమే అని అంగీకరించారు. వారి చిన్నబ్బాయి విద్యాధికుడు, ఫారిన్లో ఉద్యోగం చేస్తూ స్థిరపడినాడు. పెద్దబ్బాయి స్వంత ఊరిలో వ్యవసాయ వృత్తిలో ఉన్నాడు. వాళ్ళ స్వంత విషయాలు చెప్పటం వలన పెద్దాయనకు కోపం వచ్చినది. తమ కుటుంబ విషయాలు అల్లుడి వలన తెలుసుకొని చెబుతున్నారేమో అని నాస్తిక వ్యక్తి యొక్క మామగారు స్వామివారి జ్ఞానము పట్ల నమ్మకము పొందలేదు. వారి కుటుంబ విషయాలు స్వామివారికి ఎట్లా తెలుసును అని ఆయన ప్రశ్నించారు. ఇంకా అనేక విషయములు తెలియను కానీ తనను పరీక్షించుటకై అనేక ప్రశ్నలు అడిగినందువలన కొన్నిటికి సమాధానములు ఇచ్చితినని స్వామివారు తెలియచేశారు. నాస్తిక వ్యక్తి యొక్క మామగారికి కోపము మరింత పెరిగి పంతముతో మర్నాడు శ్రీ స్వామివారు హోమం చేయిస్తున్న సమయానికి వృద్ధ బ్రాహ్మణ దంపతులను వెంట తీసుకువచ్చారు. వాళ్ళు పసిమి ఛాయతో దైవారాధనలు, పూజలు బాగా ఆచరించే వాళ్ళలా కనిపిస్తున్నారు. ఆ బ్రాహ్మణ దంపతులు శ్రీ స్వామివారికి నమస్కరించలేదు, పలుకరించలేదు. యజ్ఞము జరిపే ప్రాంతంలో కుర్చీలలో కూర్చుని ఉన్నారు. డిఎఫ్ఓ ఆళ్ల సత్యనారాయణ గారి భార్య శ్రీమతి మాధవీలత గారిని యజ్ఞరీతి ప్రకారము లక్ష్మీ స్థానంలో కూర్చోండబెట్టి ఆమెకు పాదపూజ చేస్తున్నారు. ఇంతలో శ్రీ స్వామివారు ప్రాంగణంలో ఎవరు కుర్చీలో కూర్చునరాదు, కాస్త దూరంలో కూర్చోవాలని తెలియజేయగా బ్రాహ్మణ దంపతులు ప్రాంగణము వెలుపల శ్రీ స్వామికి ఎదురుగా కూర్చుని ఆయనను పరీక్షించుటకు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ఒక చిన్న వయసు కుర్రవాడు శ్రీ స్వామివారిని దర్శించుకొనుటకు, హోమము చూచుటకు వచ్చి భక్తి శ్రద్ధలతో గమనిస్తున్నాడు. హోమము పూర్తయిన పిమ్మట శ్రీ స్వామివారు డిఎఫ్ఓ గారితో, ఈ కుర్రవాడికి కాళికా అమ్మవారు హోమములో దర్శనమిచ్చినది అని చెప్పారు. డిఎఫ్ఓ గారు, ఇతర భక్తులు ఆశ్చర్యము చెంది కుర్రవాడిని పిలిచి పలుకరించి అతని అనుభవం గురించి ప్రశ్నించారు. చిన్న వయసు కుర్రవాడు సంభ్రమాశ్చర్యాలతో హోమములో కాళికా అమ్మవారు కూర్చొని కనిపించినది భయముతో కళ్ళు నులుముకొని చూసినా మళ్ళీ అమ్మవారు హోమాగ్నిపై ఆసీనయ్యై కనిపించెను అన్నాడు. శ్రీ డిఎఫ్ఓ గారు, ఇతర భక్తులు కుర్రవాడికి అమ్మ సాక్షాత్కారము కలుగుటకు కారణము ఏమిటి అని స్వామివారిని అడిగారు. కుర్రవాడు అమిత భక్తి శ్రద్ధలతో, నమ్మకముతో ఉండుట వలన అతనిలో భక్తి విశ్వాసములు మరింత పెంపొందించుటకు కాళికా అమ్మవారు కుర్రవాడికి భౌతిక దృష్టికి కూడా కనిపించెను అన్నారు స్వామి. యజ్ఞమునకు వచ్చిన మిగిలిన భక్తులకు స్వామివారి లీలలు అనుభవమే కనుక వాళ్ళు ప్రశాంతముగానే ఉన్నారు. కానీ బ్రాహ్మణ దంపతులు స్వామివారిని అనుమానించి అవమానించుటకు వచ్చారు.
వాళ్ళు అక్కడ ఉన్న వారి అనుభవాలు, విశ్వాసమును గమనించి చిన్నపాటి ప్రశ్నలు, సందేహాలు వ్యక్తపరిచారు. కానీ కొద్దిసేపటికి శ్రీ స్వామివారి సమాధానములకు సంతృష్టి చెంది వెళ్ళారు. శ్రీ సద్గురుదేవుల పరంపరకు ఆదిదైవమైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి వ్యక్త రూపము శ్రీ 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 రామదూత స్వామివారు. బ్రాహ్మణ దంపతుల దైవారాధన, ఉపాసన పుణ్యము శ్రీ రామదూత స్వామివారిని దర్శించుకొనుటకు ఉపయోగపడెను. శ్రీ గురువరేణ్యుని గుర్తించలేని వారి అమాయకత్వమునకు శ్రీ స్వామివారి సమాధానములు లభించినవి. నాస్తికవాది యొక్క మామగారు వెంటబట్టుకుని తీసుకుని వచ్చిన బ్రాహ్మణ దంపతులు వారెవరు, ఎంతటి గొప్పవారు అని శ్రీనివాస్ గారు ఇతర భక్తులు స్వామివారిని ప్రశ్నించారు. శ్రీ రామదూత స్వామివారు సమాధానం ఇస్తూ, అయ్యవారు, అమ్మవారు బ్రాహ్మణ దంపతులు ఇరువురు కాళికాదేవి ఉపాసకులు. భర్తకు యజుర్వేదములో ప్రావీణ్యము ఉన్నది. హోమాలన్నీ ఎక్కువగా యజుర్వేదంలోనే జరుగుతాయి. అమ్మవారికి ఉపాసనా శక్తి వలన ఆమెలో కాళికాదేవి ఉన్నది. శ్రీ స్వామివారు చేసే హోమాన్ని పరిశీలించి దోషాలు చూపి స్వామివారికి వైదిక ప్రక్రియలు తెలియవు అని అవమానించుటకు వారు వచ్చారు. కానీ అమ్మవారిలో ఉన్న కాళికాదేవి వాళ్ళ అజ్ఞానమునకు బాధపడి బయటకు వచ్చినది. స్వామివారు దేవిని గౌరవించగా దేవీమాత సంతసించి హోమమునందు ఆసీనయ్యి నమ్మకము, శ్రద్ధ, భక్తి కలిగిన వారికి సాక్షాత్కరించినది. శ్రీ స్వామివారి భక్తులలో అనేక మందికి దేవీ దేవతల దర్శనాలు కోరిన విధముగా మరియు సందర్భానుసారముగా కలిగినవి. నేను శ్రీ స్వామివారి దివ్య చరణములు ఉన్న పటమును ఇంటిలో అలంకరించిన నాటి రాత్రి స్వప్నములో శ్రీ స్వామివారి పాదాలు అమ్మవారి పాదాల వలె పారాణితో, మంజీరములు, మెట్టెలతో బహుసుందరముగా సాక్షాత్కరించెను. మనము పూజించుకునే దేవీ దేవుళ్ళు అందరూ కూడా మనకంటే మిన్నగా శ్రీ స్వామివారిని సేవించి పూజలు చేయునని విశదమగును. శ్రీ రామదూత స్వామివారిని మనము ఎంతగా నమ్మి ఉంటే అంతగా భగవానుడు మనలను అనుగ్రహించును. శ్రీ స్వామివారి ఉపదేశములను సాధ్యమైన రీతిగా పాటించవలెను. సేవ, దానము, పూజ, మంత్రజపము, హోమములు మొదలైన కార్యక్రమములు ఆచరించవలెను. 2025 సంవత్సరం హైదరాబాద్ నందలి శ్రీ రామదూత స్వామి దివ్యధామమునందు శ్రీ గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమములు జరిగినవి. ఈ కార్యక్రమములో పూజ్యులు మునీశ్వరులు శ్రీ రాధాకృష్ణానంద దీక్షితులు గారు శ్రీ స్వామివారి దివ్య కరుణను తెలియచేశారు. శ్రీ రామదూత స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామి స్వరూపము కనుక తారతమ్యములు ఎంచరు. మనలో దైవభక్తిని కలిగిస్తారు. ఇంకా నిరంతరము కంటికి రెప్పవలే వెంట నుండి రక్షిస్తారు. ఇహపర సాధనలకు సహకరించి అభివృద్ధి కలిగిస్తారు. మరియు మనందరి దోషములను, అజ్ఞానమును పరిహరించి దివ్య జీవన పదమునందు నడిపించును. త్రికరణ శుద్ధిగా నమ్మి తరించుదామని తెలియచేశారు. సృష్టి, స్థితి, లయము, అనుగ్రహము, తిరోధానము అనుగ్రహించడి జగన్మాతయే శ్రీ రామదూత స్వామివారు. ఇప్పుడు ప్రతిమ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత శ్రీ కొల్లా అనిల్ కుమార్ గారు శ్రీ స్వామి వలన వారి జీవితంలో కలిగిన అభివృద్ధిని తెలుసుకుందాము. కొల్లా అనిల్ కుమార్ గారు ప్రకాశం డిస్ట్రిక్ట్, ఎద్దనపూడి మండలం, అనంతవరం గ్రామం. వారికి 2 పిల్లలు, జ్ఞానదీపు, సూర్యప్రతాప్ చౌదరి. శ్రీ స్వామివారే వీరి కుమారునకు సూర్యప్రతాప్ అని పేరు పెట్టినారట. హైదరాబాద్లోని కూకట్పల్లిలో నిజాంపేట్ రోడ్డు నందు ప్రతిమ టూర్స్ అండ్ ట్రావెల్స్ యొక్క అధినేత ఈయన. 2005 సంవత్సరం నందు కొల్లా అనిల్ కుమార్ గారు తన స్నేహితుడు అజయ్ బాబు గారి ద్వారా హైదరాబాద్లో శ్రీ రామదూత స్వామి వారిని సందర్శించుకున్నారట. శ్రీ స్వామి వారికి నమస్కరించగానే ఆయన, నాయనా నీకు మంచి భవిష్యత్తు ఉన్నది, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోయా అన్నారట. ఇంకా నీవు ఏదైనా వ్యాపారం ప్రారంభించు, నీ ప్రస్తుత రాబడి భవిష్యత్తునందు సరిపోదు అని చెప్పినారట. అనిల్ కుమార్ గారు 2005 సంవత్సరం నాటికి ఒక ఎమ్మెల్యే గారి వద్ద పిఏగా నెలకు 5,000 రూపాయల జీతంతో ఉద్యోగం చేస్తున్నారట. శ్రీ స్వామివారిని కలిసిన తర్వాత స్వామివారి మీద నమ్మకంతో తన ఉద్యోగమునకు రాజీనామా చేసి 2007 సంవత్సరంలో ప్రతిమ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని పేరుతో వ్యాపారము మొదలుపెట్టినారు.
అప్పటి నుండి కొల్లా అనిల్ కుమార్ గారికి ఆదాయం చాలా బాగున్నదట. తరచుగా శ్రీ రామదూత స్వామి వారు అనిల్ కుమార్ గారికి స్వప్న దర్శనం ఇస్తుంటారట. 2007వ సంవత్సరంలో శ్రీ సువర్ణదత్త లక్ష్మీదేవి దాంపత్య వ్రత దీక్షను తీసుకొనమన్నారు స్వామి. స్వామి ఆజ్ఞానుసారము అనిల్ కుమార్ గారు దీక్ష తీసుకొని దీక్ష ప్రారంభించినప్పటికీ అర్ధంతరముగా అనుకోని సమస్యల వలన దీక్ష విరమణ చేయాల్సి వచ్చినదట. దీక్ష విరమణ విషయము స్వామివారికి తెలియజేయగా ఆయన సరేలే నాయనా అన్నారట. శ్రీ సువర్ణదత్త లక్ష్మీదేవి దీక్ష ప్రారంభించినప్పటి నుండి విరమణ చేయులోపు ప్రతిరోజు పూజ మంత్రజపము చేస్తున్న వారికి తప్పనిసరిగా శ్రీ సువర్ణదత్త లక్ష్మి అమ్మవారి దర్శనము లభించును. కానీ అనిల్ కుమార్ గారు దీక్ష విరమణ చేసిన మరునాడు సువర్ణదత్త లక్ష్మి అమ్మవారు ఒక క్షణము పాటు సాక్షాత్కరించినారట. కొన్నిసార్లు ఉగ్ర రూపంలో శ్రీ రామదూత స్వామివారు స్వప్నములో దర్శనమిస్తున్నారట. శ్రీ స్వామివారి ఉగ్రరూప దర్శనమునకు కారణమేమిటో అనిల్ కుమార్ గారికి తెలియలేదట. శ్రీ స్వామివారు స్వప్నములో కానీ మంత్రజపము చేయుచున్న సమయంలో కానీ ఉగ్ర రూపముతోనైనా లేక ఏదైనా విషయము మాట్లాడుతున్నట్టు కానీ మరియు ఏమీయూ మాట్లాడక ఏదో చూస్తున్నట్టుగా ఉన్నప్పటికీ వాటికి అర్థము మనలో ఉన్న దోష శక్తులను నిర్మూలించుటకు ప్రయత్నిస్తున్నారని అర్థము. శ్రీ స్వామివారి దర్శనాలు అందరి భక్తులకు స్వప్నమున కానీ మంత్రజప సమయములో కానీ కలుగుచుండును. శ్రీ రామదూత స్వామివారు తాము ఢిల్లీ ప్రయాణము చేయనప్పుడు కొల్లా అనిల్ కుమార్ గారి వద్ద టికెట్లు తీసుకున్నారట. స్వామివారు ఇచ్చిన 25,000 రూపాయలు ఇప్పటికీ అనిల్ కుమార్ గారు భద్రపరుచుకున్నారట. స్వామివారిని కలిసినప్పటి నుండి వారి జీవితం ఎంతో ప్రశాంతముగా ఉన్నదట. 2007వ సంవత్సరంలో దీక్ష మధ్యంతరంగా మానినప్పటికీ 2008వ సంవత్సరం నందు మరలా సువర్ణదత్తలక్ష్మి అమ్మవారి దీక్ష తీసుకుని కొనసాగించినారట. కొల్లా అనిల్ కుమార్ గారు తనకేపాటి సమస్య కానీ సందేహము కానీ వచ్చినప్పుడు శ్రీ స్వామివారికి విన్నవించుకుంటే ఆయన పరమ ప్రశాంతముగా ప్రసన్నతతో విని వాటిని పరిష్కరించడివారట. శ్రీ స్వామివారు తమ పట్ల చూపుచున్న అనుగ్రహమునకు అనిల్ కుమార్ గారు ఎంతో ధన్యవాదములు తెలియజేయుచున్నారు. మాటికి జీవిత సాఫల్యమును అనుగ్రహించగలిగిన సమర్థ సద్గురుదేవులు శ్రీ 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 రామదూత స్వామివారు. శ్రీ స్వామివారి అనంత లీలలలో కొన్నిటిని తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై జై శ్రీ రామదూత స్వామి.